మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. ఈ మధ్యకాలంలో కాన్స్టిపేషన్ ఇష్యూస్ చాలా ఎక్కువైపోతున్నాయి, డైజెషన్ ఇష్యూస్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఏది తిన్నా అరగడం లేదంటారు. రాళ్ళు తిన్నా అరాయించుకునే వయసు మనది. యంగ్స్టర్స్ కూడా అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే యోగాలో చాలా సింపుల్ ఆసనాస్ ఉంటాయి, అవి చూపిస్తాను. చూపించే ముందు డిసెంబర్ 1 నుంచి నేను న్యూ యోగా బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఫీజు కేవలం 999 మాత్రమే. సరే, ఆసనాలు చాలా సింపుల్గా ఉంటాయి. ఈ ఆసనాలతో పాటు చిన్న చిన్న మనము హెల్త్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కూడా, ఆయుర్వేదిక్ అనుకోండి, హోమ్ రెమెడీస్ అనుకోండి, అవి ఫాలో అవ్వాలి. అది వీడియో చివరిలో చెప్తాను. ఫస్ట్ అయితే ఆసనాలు చూసేద్దాం మెల్లగా. అసలు ఫస్ట్ థింగ్ ఇక్కడ నేను ఢంకాపదంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరు కూడా ఇండియన్ టాయిలెట్స్ని యూస్ చేయడం లేదండి. వెస్ట్రన్ టాయిలెట్స్ యూస్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచే అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అసలు ఇండియన్ టాయిలెట్ అంటే ఆ మలాసన స్థితిలో కూర్చోవడం వల్ల నార్మల్ డెలివరీస్ అయ్యేటి ప్రెగ్నెంట్ లేడీస్కి ఇప్పుడు అసలు అన్ని సిజేరియన్సే. అంటే డెలివరీ అనేది పునర్జన్మతో సమానం. డెలివరీనే నార్మల్ చేయగలిగేంత మలాసన మనకి ఎంత హెల్త్ ఇవ్వగలుగుతుంది? అసలు కాన్స్టిపేషన్ కానీ, డైజెషన్ కానీ ఇట్లాంటివి ఏ ఇష్యూస్ లేకుండా చూసేది మలాసన. సో ఇప్పుడు నేను మలాసనాలో వేరియేషన్స్ చూపిస్తాను. మీకు ఇంట్లో కనుక మీది ఓన్ హౌస్ అనుకొని మీకు ఫెసిలిటీ ఉంది అనుకుంటే వెస్ట్రన్ టాయిలెట్స్ని తీసి పడేసి ఇండియన్ టాయిలెట్ని కట్టించుకోండి. లక్షల హాస్పిటల్కి పెట్టే బదులు కొన్ని వేలు ఖర్చుతోటే మనం చక్కగా ఇండియన్ టాయిలెట్ని యూస్ చేస్తే చాలా మంచిది. సో ఒకవేళ అలవాటు లేదను అంటే మనకు కుదరట్లేదనుకోండి, ఈ ఆసనాలైనా అట్లీస్ట్ హెల్ప్ అవుతాయి. సరేనా? చేద్దాం. చూడండి, కాళ్ళ మధ్యలో చక్కగా గ్యాప్ తీసుకోవాలి. జస్ట్ 1.5 feet గ్యాప్ తీసుకోండి. హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా ఎగ్జేల్ చేస్తూ డౌన్, మెల్లగా కిందకు కూర్చోండి. స్పైన్ అనేది కొంచెం ఏటవాలుగా స్ట్రైట్గా ఉండాలి. మరీ బ్యాక్కి వెళ్ళిపోవద్దు. పొట్ట మీద కొంచెం స్ట్రెచ్ వచ్చేలాగా స్ట్రైట్గా ముందుకి ఇలా క్రాస్గా ఉండేలాగా చూసుకోండి. ఇన్హేల్ చేస్తూ పైకి ఇలా ఒక 4-5 times చేయండి. ఏం కాదు, రిలాక్సింగ్గా చేయండి. నేను మీకు కింద కూర్చోలేని వాళ్ళకి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఈ పొజిషన్ ఎలా చేయాలి అన్నది వాల్ సపోర్ట్తో కూడా చూపిస్తాను, లేదా చైర్ సపోర్ట్ అయినా ఎలా చేయాలనేది చూపిస్తాను. బట్ అలా చేస్తేనే మంచిది. పొట్ట మీద మంచి ప్రెషర్ వస్తుంది, మన జఠరాగ్ని అన్నది బాగా ఇంప్రూవ్ అయ్యి డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇలా ప్రాక్టీస్ చేసి 5-6 times అప్ అండ్ డౌన్ చేసిన తర్వాత హాయిగా ఈ పొజిషన్లో ఒక 1 minute అన్నా కూర్చోడానికి ట్రై చేయండి. ఓకేనా? రిలాక్సింగ్గా కూర్చోండి. ఎక్కడ స్ట్రెచ్ వస్తుందో గమనించండి. పొట్ట మీద ఒత్తిడి వస్తూ ఉంటుంది, స్పైన్ రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది, నీస్ దగ్గర హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పొజిషన్లో ఇలా మెల్లగా ముందుకి చేతులు పెట్టి హిప్ రైట్కి లెఫ్ట్కి మూవ్ చేయండి. 1 2 3 4 5 6 7 8. కొంచెం ఫ్రీ మూమెంట్ అవుతుందన్నమాట. తర్వాత హ్యాండ్ ఇలా సైడ్కి తీసుకోండి, ఇంకో హ్యాండ్ ఇంకా సైడ్కి తీసుకోండి. ఇప్పుడు ఇంకా పొట్ట మీద మంచి ఒత్తిడి వస్తుంటుంది. ఇలా ముందుకి వెనక్కి స్లోగా చేయండి. మనం ఎక్కడ కూడా బాడీని ఎక్కువ స్ట్రెయిన్ చేయడం లేదు, రిలాక్సింగ్గా చేస్తున్నాం. ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకు కావాల్సినంత బాడీకి పొట్ట దగ్గర స్ట్రెచ్ ఇవ్వడం లేదు, అందువల్ల వస్తుంది. తినేసి గమ్మనే కూర్చుంటాము, లేదంటే ఆఫీస్ వర్క్స్ బిజీ కదా, సో అదే దాన్నే తినేసి కూర్చోవడం అంటారు. మైండ్కి పని ఇస్తున్నారు కానీ బాడీకి పని ఇవ్వడం లేదు, అందువల్ల ఇలా అవుతుంది. తర్వాత స్లోగా పైకి, సైడ్స్ మీద ఎంత స్ట్రెచ్ వస్తుందో. ఈ ఆసన బాగా డైజెషన్ ఇంప్రూవ్ చేసి మనకు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. రిలాక్సింగ్గా చేయండి, స్లోగా హాయిగా స్ట్రెచ్ని ఫీల్ అవుతూ చేయండి. అసలు ఈ సైడ్స్లో ఎంత స్ట్రెచ్ వస్తూ ఉంటుందో హాయిగా ఉంటుంది. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ రైట్ లెఫ్ట్, అసలు చేసి చూడండి ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో. స్లోగా రిలాక్సింగ్గా డీప్ బ్రీతింగ్, మెల్లగా డౌన్ చేసుకోండి. ఇప్పుడు టోస్ పట్టుకొని ఇన్హేల్ అప్, లెగ్స్ మెల్లగా స్ట్రైట్ చేసుకోండి. ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్,
ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. రిలాక్సింగ్గా చేయండి. మెల్లగా పైకి వచ్చేసేయండి. ఇలా ఇప్పుడు మీరు డైరెక్ట్ చేస్తారు కదా, ఇలా అప్ డౌన్ చేయలేనప్పుడు వాల్ సపోర్ట్ తోటి ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మీరు 2 వేరియేషన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మెల్లగా ఇలా చూడండి, మెల్లగా వాల్ పట్టుకొని స్లోగా మలాసనాలోకి రండి. రిలాక్సింగ్గా మోకాళ్ళు కూడా ఇబ్బంది అనిపించింది అనుకోండి, మోకాళ్ళ మీద కూడా ఇలా స్లోగా పైకి లేవండి. 100 ఇయర్స్ వచ్చినా సరే మన అమ్మమ్మలు నానమ్మలు ఇండియన్ టాయిలెట్లే యూస్ చేసేవాళ్ళు. అంటే మలాసనాలోనే కూర్చునేవాళ్ళు. ఊరు బయట వెళ్ళేవాళ్ళు మలాసనాలోనే కూర్చునేవాళ్ళు. వాళ్ళు ఏమైనా చైర్లో కూర్చున్నట్టు వెస్ట్రన్ టాయిలెట్స్ యూస్ చేసేవాళ్ళ లేదు. అందుకే అన్నేళ్ళు ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మెల్లగా ఇలా ఇలా కూర్చొని వాళ్ళు సపోర్ట్ తీసుకొని స్ట్రెచ్ చేసుకోండి. అప్పుడు మీకు పడిపోతామన్న భయం ఉండదు, మెల్లగా చేయగలుగుతారు. తర్వాత వాళ్ళ సపోర్ట్ తీసుకొని దగ్గరికి కావాలంటే వెళ్ళి మోకాలు వాళ్ళకి సపోర్ట్ చేసి సైడ్కి బెండ్ చేసుకోండి. రైట్ సైడు మళ్ళీ ఇటు తిరిగి లెఫ్ట్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా హ్యాండ్స్ని స్ట్రెచ్ చేసినప్పుడు కూడా గోడకి కొంచెం ఇలా టచ్ చేసి ఉంచుకొని పడిపోం కదా, అప్పుడు ఎక్కువసేపు ఉండగలుగుతాం. ఇలా బెండ్ చేసుకోండి. 2 హ్యాండ్స్ లాగినప్పుడు కూడా ఇలా రైట్ సైడ్ ఒక్కసారి, లెఫ్ట్ సైడ్ ఒక్కసారి ఇలా వాల్కి దగ్గరగా ఉండి చేయండి. స్లోగా పైకి లేసేటప్పుడు కూడా టోస్ పట్టుకొని వాయు నిష్క్రమణ అంటారు. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఆ వాయు నిష్క్రమణ చేసేటప్పుడు కూడా ఒక టో పట్టుకోండి. మెల్లగా ఇన్హేల్ అప్, మెల్లగా డౌన్ చేసుకోండి. ఇలా రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. ఇంకొక వేరియేషన్లో ఇలా కూర్చోండి, వాళ్ళకి దగ్గరగా కూర్చొని పడిపోం, చక్కగా వాళ్ళకి స్ట్రెచ్ చేసుకొని ఇలా హాయిగా, అసలు స్పైన్ కూడా ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో. చేస్తున్న నాకు కూడా చాలా హాయిగా ఉంది. ఎన్ని వీడియోస్ చేసినా టైర్డ్ అయిపోము. ఈ పోస్చర్లోకి వస్తే అంత రిలాక్సింగ్గా ఉంది. మెల్లగా ఇలా వాళ్ళ సపోర్ట్ తీసుకొని మెల్లగా పైకి లేవండి. ఇది ఎవరికి కింద కూర్చుంటే లేవలేని వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, అసలు కష్టంగా ఉంది పోస్చర్ అనుకున్న వాళ్ళకి ఇలా చేసేసేయచ్చు. చూసారు కదా, ఇలా ప్రాచీన కాలపు పద్ధతులు ఇవన్నీ. మన సనాతన ధర్మంలో మన జీవన శైలిలో ఉండవలసిన పద్ధతులు. మలాసనాలో కూర్చోవడము, కింద కూర్చుని భోంచేయడము, ఇలాంటివి. ఇవన్నీ మానేసాం ఇప్పుడు, అందుకే అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి. సో అలా కాకుండా మనకు నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇంట్లో వెస్ట్రన్ టాయిలెట్ ఉందనుకోండి, మీరు ఏమి ఇబ్బంది పడదు. ఈ ఆసనాలు చేయండి. ఒక 5 నిమిషాలు టైం తీసుకోండి. మనం 24 గంటలు మన కోసమే ఆలోచిస్తున్నాం. మన శరీరాన్ని పట్టించుకోవడం లేదు. డబ్బు సంపాదనో, లేదంటే పని మీదనో, చదువు మీదనో, ఇంకొకటి అనారోగ్యం వచ్చినప్పుడు బాధపడుతున్నాం. అలా కాకుండా రోజు ఒక 5 నిమిషాలు ఇలాంటి ఆసనాలు చేసి చూడండి. పొద్దున్నే ఎంటీ స్టమక్ తోటి. ఎందుకు వస్తాయి డైజెషన్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా రావు. ఏమి తిన్నా హాయిగా డైజెస్ట్ అయిపోతుంది. అసలు తినాలంటేనే భయపడుతున్నారు. తిండిని అమృతంలాగా చూడాలి, తిండిని భయంకరంగా విషంలాగా చూస్తున్నారు. ఇది తింటే ఏమైపోతుందో, ఇంకొకటి తింటే ఏమైపోతుందో అని. ప్రతిదీ సాంప్రదాయ వంటలు ప్రతిదీ తినొచ్చు. చక్కగా నూనెలో వేయించిన వాడాలు కూడా తినొచ్చు. అంటే నూనె వస్తువులు తినడానికి కూడా భయపడుతున్నారు అంటున్నాను. సో ఇలాంటివన్నీ చేసి చూడండి, ఎందుకు అరగవు? చక్కగా తినొచ్చు, ఏమీ కాదు. సో ఇలాంటి ఆసనాలన్నీ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాము. నేను డైజెషన్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సింపుల్ హోమ్ రెమెడీ చెప్తానన్నాను కదా. ఏంటి అంటే, నైట్ పడుకునే ముందు మరియు మార్నింగ్ లేవంగానే సోంపు, వాము, జీలకర్ర చక్కగా దోరగా వేయించి ఈ 3 కలిపి ఒక 1/2 స్పూను నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టి తర్వాత ఉడకపెట్టి తాగేసేయండి. సిప్ చేసుకుంటూ రిలాక్సింగ్గా తాగండి. ఎలాంటి డైజెషన్ ఇష్యూస్ ప్రాబ్లం రాదు. సెకండ్ థింగ్, ఇది చలికాలంలో మనకు అమృత ఫలం ఒకటి దొరుకుతుంది. అది ఏంటి అంటే ఉసిరికాయని మినిమం ఒక ఉసిరికాయ లేదా 1/2 ఉసిరికాయ, పెద్దదైతే 1/2 ఉసిరికాయ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నమిలి బాగా తినండి. అది ఇమ్యూనిటీని పెంచుతుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, హెయిర్ లాస్ని తగ్గిస్తుంది, స్కిన్ గ్లోని పెంచుతుంది. ఓ బ్రహ్మాండంగా అమృత ఫలం అనింది అందుకే. సో ఇలాంటివి మనకు దొరికేటివి, మన నేచర్ మనకు ప్రసాదించిన ఆహార పదార్థాలను తీసుకుంటూ సనాతన ధర్మంలో శాస్త్రీయ పద్ధతిలో ఉన్న ఇలాంటి యోగా ఆసనాలు చేస్తూ ఉన్నారంటే మంచిగా ఆరోగ్యంగా ఉంటాం.
సో రెగ్యులర్గా నాతోటి యోగా చేయాలనుకున్న వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫీజు కేవలం 999. డిసెంబర్ 1 నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. క్లాస్లో కలుసుకుంటాను. నమస్తే.